హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇండియా పోస్ట్ నుంచి మనకు పోస్టల్ జీడిఎస్ జాబ్స్ కి అయితే మనకు షెడ్యూల్ 2 జూలై 2026 కు సంబంధించిన జాబ్స్ అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 21,000కి పైన జాబ్స్ అయితే దేశవ్యాప్తంగా అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఆ జాబ్స్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మరియు మీకు ఎంత శాలరీ వస్తుంది, మరియు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, మరియు తెలంగాణలో ఎన్ని జాబ్స్ ఉన్నాయన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది మనకు సంవత్సరానికి 2 సార్లు వదిలే రిక్రూట్మెంట్ అన్నమాట. మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ మనకు ఈ సంవత్సరంలో జనవరిలో అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మనకు మే జూన్ వరకు అయితే కూడా వాటికి సంబంధించిన మెరిట్ లిస్టులు అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అందులో మిగిలిన జాబ్స్ తో పాటు ఏవైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కలిపి మనకు షెడ్యూల్ 2 గా జూలై 2026 లో ఈ నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూస్తే మీకు రిజిస్ట్రేషన్ కు వచ్చి 31వ తేదీ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. 19/9/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి ఈ జాబ్స్ కి 2వ తేదీ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మీరు ఏదైనా మిస్టేక్స్ చేసే ఆ కరెక్షన్ చేసుకోవడానికి మీకు 23వ తేదీ నుంచి 24వ తేదీ సెప్టెంబర్ వరకు సాయంత్రం 5 గంటల వరకు మీకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకొక మనకు ఇక్కడ సెక్యూరిటీ నోటీస్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ట్రస్ట్ ఎనీ కమ్యూనికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అనాథరైజ్డ్ ఆర్ సస్పిషియస్ ఈమెయిల్ ఐడీస్ అని ఇవ్వడం జరిగింది. కొందరు జాబ్స్ అయితే ఇస్తామన్నట్టు సస్పిషియస్ గా మెయిల్స్ సెండ్ చేస్తారు. వాటిని అయితే నమ్మి మోసపోకండి అని మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ అఫిషియల్ ఈమెయిల్ ఐడీస్ ఎండింగ్ విత్ ఇండియా పోస్ట్ .gov.in అని, అలాగే ఇండియా పోస్ట్ GDS ఆన్లైన్ .gov.in అనే మెయిల్స్ తో మాత్రమే మీకు మెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. వేరే ఇతర ఏ ఈమెయిల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి నమ్మకండి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టల్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి మనము చెక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ వేకెంట్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్, దట్ ఈజ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవకు సంబంధించిన జాబ్స్ అనమాట ఇవి. మరియు మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ లో ఈ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇండియా పోస్ట్ .gov.in GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఒక్కరి దగ్గర నుంచి ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక్కరు ఒక సర్కిల్ కు మాత్రమే అప్లై చేయడానికి అవుతుందన్నమాట. మరియు రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, ఎడిట్ ఫామ్ అయితే ఒకసారి చూడొచ్చు. మల్టిపుల్ లేదా డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఎనీ స్టేజ్ లో మీరు వాటిని అయితే డిటెక్ట్ చేస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు షెడ్యూల్ కు సంబంధించి ఒకసారి చూద్దాము. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది 31/8/2026 నుంచి 19/9/2026 వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చి మీరు 2/9/2026 నుంచి 21/9/2026 వరకు అయితే మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. మరియు కరెక్షన్స్ వచ్చి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 23/9/2026 నుంచి 24/9/2026 వరకు మీరు ఆ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అండ్ అకామిడేషన్ అని ఇవ్వడం జరిగింది. GDS ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దేర్ ఎమోలియన్స్, అలోయన్సెస్ అండ్ అదర్ ఎంటైటిల్మెంట్స్ ఆర్ నాట్ అట్ పర్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినప్పటికీ ఇవి పూర్తి స్థాయి ఉద్యోగాలు కాదు. వాళ్లకు
వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చే ఎమోలియన్స్ కానివ్వండి, అలోయెన్సెస్ కానివ్వండి, అవన్నీ వీళ్ళకు వర్తించవు అని ఇవ్వడం జరిగింది. దే ఆర్ హోల్డర్స్ ఆఫ్ సివిల్ పోస్ట్ అవుట్ సైడ్ ద సివిల్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ అని ఇవ్వడం జరిగింది. హోల్డర్స్ ఆఫ్ సివిల్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు అనమాట ఇవి. ఇందులో మీకు ద క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ బీపీఎంస్ ఆర్ రిక్వైర్డ్ టు అరేంజ్ అకామిడేషన్ ఫర్ రన్నింగ్ ద పోస్ట్ ఆఫీస్ అని ఇవ్వడం జరిగింది. అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అయితే మీరు రన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ అకామిడేషన్ అయితే మీరే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అట్ యువర్ ఓన్ కాస్ట్ అనమాట. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ గో త్రూ ద సెడ్ రూల్స్ అండ్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ముందుగానే ఒకసారి వీటి గురించి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది సెలెక్ట్ అయినప్పటికీ కొన్ని రోజులు చేసి మానేసిన వాళ్ళు అయితే ఉన్నారు. కొందరు పూర్తిగా జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ అయితే మీరు చూడొచ్చు. మామూలుగా పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళు ఏం చేస్తారు అన్నదైతే మీకైతే తెలిసి ఉంటుంది కాబట్టి అకౌంట్స్ ఓపెన్ చేయడం మరియు ఆర్డీస్ కట్టించుకోవడం లాంటి వర్క్స్ అయితే వాళ్ళకైతే ఉంటాయి. మరియు రెసిడెన్స్ అకామిడేషన్ అయితే ఆ ఊర్లోనే మీరు ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ జాబ్ వస్తే ఆ ఊర్లో మాత్రమే. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది పోస్ట్ మ్యాన్ కు సంబంధించిన ఉద్యోగం అనమాట. కాబట్టి ఈ వీళ్ళు కూడా ఈ ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఉంటుందో వాటిని అయితే పాటించవలసి ఉంటుంది. మరియు వాళ్ళు కూడా అక్కడే ఆ లోకల్లోనే ఉండాలి అని మనకు ఇక్కడ తెలపడం జరిగింది. ఇందులో డాక్ సేవకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించిన ఇన్ పోస్ట్ ఆఫీస్, ఇన్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్, ఇన్ డెలివరీ సెంటర్స్ అని సపరేట్ గా వాళ్ళకైతే ఈ జాబ్ ప్రొఫైల్ అయితే ఉందన్నమాట. డాక్ సేవకు సంబంధించి వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడ ఏ వర్క్స్ చేయాలన్నది అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు. మీకు శాలరీ ఎంత ఇస్తారు అన్నదైతే ఇక్కడ గమనించవచ్చు. బీపీఎం కి 12,000 నుంచి 29,000 అంటే దాదాపు 18,000 స్టార్టింగ్ శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరియు ఏబిపిఎం కి 15,000 రూపాయలు శాలరీ వచ్చే అవకాశం ఉంది. 24,470 వరకు అయితే ఆ స్లాబ్ లో అయితే వాళ్ళైతే ఉన్నారనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరియు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ లాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరియు ఇతర వాళ్ళకు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూడొచ్చు. నేను అన్ని పాయింట్స్ సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు 10th క్లాస్ చదివి ఉండాలి. మరియు 10th లో మీకు వచ్చిన మార్కులను బట్టే మీకు ఇందులో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అయితే ఇస్తారనమాట. ఇది మీకు తెలిసిన విషయమే. అందుకే ఎగ్జామ్ లేని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని వీటిని అయితే పేర్కొన్నాను మనకు ఈ thumbnail లో కూడా. అలాగే రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. మరియు ఇతర క్వాలిఫికేషన్స్ అయితే మీరు కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, సైక్లింగ్, అలాగే అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కి సంబంధించిన ఈ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు కలిగి ఉండాలన్నమాట. మరియు రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన ఆ రిజర్వేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. మీరు ఏదైతే ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే విత్ ఇన్ 15 days లో జాయిన్ అవ్వాలి అని మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. లేని పక్షంలో మీకు ఆ జాబ్ అనేది తర్వాత క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిడేట్ కి అయితే వెళ్తుంది అనమాట. మరియు ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి సూటబుల్ డిజేబిలిటీస్ మరియు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఈచ్ కేటగిరీ అని విజన్ కు సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు. మరియు హౌ టు అప్లై అంటే మీరు indiapost.gov.in లో అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సెలక్షన్ క్రైటీరియా అనేది మీకు తెలిసిన విషయమే. 10th లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనకు ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ పాయింట్స్ అయితే 10 వచ్చింటే 9.5 తో మీకు మల్టిప్లై అయితే చేస్తారు. A2 ఉన్న వాళ్ళకి 9 గ్రేడ్ పాయింట్స్ 9.5 తో మల్టిప్లికేషన్ అయితే చేస్తారు. ఈ విధంగా గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ గా కన్వర్ట్ చేస్తారన్న పూర్తి విధానం అనమాట అది. మరియు కమ్యూనికేషన్ అండ్ సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందించబడుతుంది. ఒకవేళ మీకు మెయిల్ లేదా ఈమెయిల్ ఫోన్ కి అయితే మెసేజ్ రాని పక్షంలో మీరు వెబ్సైట్ లో అయితే వాటికి సంబంధించిన షార్ట్ లిస్టులు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అవసరం అవుతాయన్నది ఇక్కడ చూడొచ్చు. మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్,
ట్రాన్స్జెండర్ వల్ల అయితే ఆ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కి సంబంధించి మరియు ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్పుడు అప్లై చేసేటప్పుడు అవసరం అవుతాయో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీరు తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మీరు ఈ 30 days అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 days లో మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే మీ జాబ్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది తర్వాత రివైజ్ ద నంబర్ ఆఫ్ పోస్టులు అని ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ కి అన్ని రైట్స్ అయితే ఉన్నాయి. ఏవైనా ఇందులో ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి మార్పులు ఉన్నప్పటికీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మరియు ఇతర రిజిస్ట్రేషన్ సంబంధించి వివరాలను అయితే మీరు చూడొచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న పూర్తి ప్రాసెస్ కూడా నేను మనకు నోటిఫికేషన్ ఏదైతే ఈ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేసి దాన్ని కూడా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు 100 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఆ ఫీజును కూడా తీసేశారు. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఫీజు అయితే ఉండదన్నమాట. ఒకసారి పే చేసిన ఫీ అయితే రీఫండ్ చేయరు అని మనకు ఇవ్వడం జరిగింది. మీరు ఒక డివిజన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిఫరెన్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే ఎన్ని వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది. వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రిఫరెన్స్ ను బట్టే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫోటో సిగ్నేచర్ ఎంత సైజులో మీరు అప్లోడ్ చేయాలన్నది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే విండో ఫర్ అప్లికేషన్ ఆఫ్ కరెక్షన్ కు సంబంధించిన విండో అనేది మనకు 23వ తేదీ ఓపెన్ అవుతుంది. మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినప్పటికీ అప్పుడు ఆ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం కు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మరియు తెలంగాణకు సంబంధించి కూడా మనకు ఈ తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇతర స్టేట్స్ కు సంబంధించి ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్న ఈ వివరాలను కూడా మీరు అయితే అక్కడ చూడొచ్చు. మరియు ఇతర సర్టిఫికేట్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇది మనకు ఈ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. ఈ జాబ్స్ కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నప్పటికీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది మనము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి చూద్దాము. ఇక్కడ అనెక్సర్ 1 లో అయితే మనకు వాటికి సంబంధించిన వివరాలను అయితే ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక్కడ మీరు ఈ పూర్తిగా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయి అన్నదైతే ఇక్కడ క్లిక్ చేసి మీరైతే చూసుకోవచ్చు. సర్కిల్ అయితే మీరు చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ సర్కిల్ ఏదైతే వాటిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నదైతే మీరు ఇక్కడ పూర్తిగా అయితే చూసేదానికి అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా మీరు తెలంగాణ సర్కిల్ ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉన్న డివిజన్స్ మొత్తం చూపించడం జరుగుతుంది. మళ్ళా ఏదో ఒక డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది అయితే అక్కడ మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరైతే ఆ పోస్టులకు సంబంధించి మరియు ఆ వివరాలను అయితే పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని డివిజన్స్ కు సంబంధించి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే రిజర్వేషన్ కూడా చూసుకొని మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. వీటికి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇది మనకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. తర్వాత అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ తర్వాత వీడియో అయితే చేస్తాను. అప్లికేషన్ 2వ తేదీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజునే మీకు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జీడిఎస్ జాబ్స్, పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.